బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లిన దేవేంద్ర సింగ్ పాకిస్తానీ నిఘా అధికారిని కలిశాడు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ను తమ గుప్పిట్లో పెట్టుకుంది పాకిస్తాన్ నిఘా సంస్థ ISI. దీంతో భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు దేవేంద్ర సింగ్ అందించినట్టు తెలుస్తోంది. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లిన దేవేంద్ర సింగ్ పాకిస్తానీ నిఘా అధికారిని కలిశాడు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ను తమ గుప్పిట్లో పెట్టుకుంది పాకిస్తాన్ నిఘా సంస్థ ISI. దీంతో భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు దేవేంద్ర సింగ్ అందించినట్టు తెలుస్తోంది. ఇక నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లిన దేవేంద్ర సింగ్ పాకిస్తానీ నిఘా అధికారిని కలిశాడు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ను తమ గుప్పిట్లో పెట్టుకుంది పాకిస్తాన్ నిఘా సంస్థ ISI. దీంతో భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు దేవేంద్ర సింగ్ అందించినట్టు తెలుస్తోంది. నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరైతే ఈ దేవేంద్ర ఉన్నారో తను ఇప్పుడు నిందితుడని తేలింది. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడికి తెలియజేయడం జరిగిందని తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. పహల్గామ్ దాడి తర్వాత దేశంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఏదైతే పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ను అరెస్ట్ చేశారో హర్యానాలో భద్రతా దళాలు, పాక్ గూఢచారిగా వ్యవహరిస్తూ మన దేశానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా అక్కడ చేరవేస్తున్నారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంది. ఫోన్ మొత్తం కూడా ఫోన్లో ఉన్న వివరాలన్నింటినీ కూడా సేకరించే పనిలో మన భద్రతా దళాలు ఉన్నాయి. ఏదైతే హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ని పాక్ ISI ట్రాప్ చేయడం జరిగింది. ట్రాప్ చేసి తమకు అనుకూలంగా పనిచేసే విధంగా దేవేంద్ర సింగ్ని వాడుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా మా సైనిక స్థావరాల గురించి, అదేవిధంగా ఇతర ఏవైతే భద్రతా సిబ్బందికి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా భద్రతా పరమైన ప్రాంతాలు కావచ్చు, వాటి గురించి ఆయన పాక్కి సమాచారం అందించారని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా భద్రతా దళాలు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద ఏ కేసులు ఉన్నాయని వాటన్నిటి మీద కూడా స్టడీ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఫోన్లో ఉన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఖచ్చితంగా దేవేంద్ర సింగ్ భారత్కు సంబంధించిన కొన్ని రహస్య స్థావరాల విషయంలో కావచ్చు, సైనిక అధికారుల విషయంలో కావచ్చు సమాచారం అందించారనేది తెలుస్తుంది. దీని మీద పోలీసులు అయితే కేసు బనాయించడం జరిగింది. విచారణ జరుగుతుంది. ఇంకా ఎవరెవరికి ఈ రహస్యాలు అందజేశారు, ఏ తరహా రహస్యాలు పాకిస్తాన్కి అందజేశారనేది ముందు తెలియబోతుంది. శ్రవంతి, అంటే శ్రీనివాస్, ఈ దేవేంద్ర సింగ్ ఇదివరకు ఏం చేసేవారు, తన వృత్తి ఏంటి, ఇటువంటి వివరాలు ఏమైనా తెలిసాయా? దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ బార్డర్ దాటి అటుగా వెళ్ళి ఈ రహస్యాలన్నీ కూడా అక్కడున్న పాక్ హై కమిషనర్ చెప్పడం, ఆ తర్వాత పాక్ వారిని లొంగ తీసుకోవడం, ఇవన్నీ చూసుకుంటే కనుక ఏ వివరాలు అందించారన్న దాని మీద ఇంకా కూపీ లాగాల్సి ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.
హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లిన దేవేంద్ర సింగ్ పాకిస్తానీ నిఘా అధికారిని కలిశాడు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను తమ గుప్పిట్లో పెట్టుకుంది పాకిస్తాన్ నిఘా సంస్థ ISI. దీంతో భారత సైనిక స్థావరాల వివరాలను పాక్కు దేవేంద్ర సింగ్ అందించినట్టు తెలుస్తోంది. ఇక నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.